మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవానికి వేలైంది. ఇవాళ నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే ఇవాళ అంకురార్పణతో ప్రారంభమయ్యేటువంటి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు వివిధ వాహన సేవలపై వెంకటేశ్వర స్వామి విహరిస్తూ భక్తులని కటాక్షించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో మనం చూడొచ్చు, ప్రత్యేకించి తిరుపతి అంతా ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ఇవాళ నుంచి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలకి తిరుమల తిరుపతి అంతా కూడా ఏ రకంగా ముస్తాబైందో మనం ఒకసారి గమనించవచ్చు. అయితే ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ జరగబోతోంది. అటు తర్వాత విశ్వక్షేణ ఆరాధన జరుగుతుంది. అయితే బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఆ ఏర్పాట్లపైన విశ్వక్సేనుడు మొత్తం తిరుగుతూ కూడా పర్యవేక్షిస్తాడని చెప్పి కూడా పురాణాలు చెప్తోంది. సో రేపు కీలకమైనటువంటి ఘట్టం అని చెప్పొచ్చు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం అనేది తిరుమలలో జరగబోతోంది. అటు తర్వాత 5:45 ధ్వజారోహణం, అంటే ధ్వజారోహణంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుందని చెప్పి కూడా ప్రతిదీ ధ్వజపటాన్ని అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభానికి కడుతూ ఉంటారు అర్చకులంతా కూడా. సో అప్పటి నుంచి కూడా బ్రహ్మోత్సవాల ఘట్టం అనేది ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి వాహన సేవ, అంటే పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులని కటాక్షించనున్నారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహనంలో పాల్గొంటూ ఉంటారు. అయితే 25వ తారీఖున గురువారం, అంటే 2వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, అంటే ఉట్లోత్సవ వారికి అభిషేకం అనేది జరుగుతుంది. అయితే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంసవాహనం జరగబోతోంది. అయితే 26 సెప్టెంబర్ శుక్రవారం నాడు 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం కూడా నిర్వహించబోతున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపు పల్లకి వాహనం, అంటే ముత్యపు పందిరి వాహనం అంటారు, ఆ వాహనంపై ఊరేగుతూ ఉంటారు స్వామివారు. ఇక 27 సెప్టెంబర్ శనివారం నాడు 4వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు ఊరేగనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఇది సాధారణంగా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరిస్తారు. ఇక 28వ తారీఖున ఆదివారం 5వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహిని అవతారంపై స్వామివారు ఊరేగుతారు. ఇక బ్రహ్మోత్సవాలలోనే అతి ముఖ్యమైనటువంటి ఘట్టం రాత్రి జరగబోతోంది. ఉదయం జరిగేటువంటి మోహిని అవతారం తర్వాత సాయంత్రం 6:30 నుండి 11:30 వరకు గరుడు వాహన సేవ, స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి గరుత్మంతుడు మనం చూస్తూ ఉన్నాం. సో ఆ వాహన సేవ అనేది జరగబోతోంది. ఇక తిరుమలలో ఆ రోజు చాలా వైభవోపేతంగా లక్షలాది మంది భక్తులు హాజరయ్యేటువంటి అవకాశం ఉండడంతో టీటీడీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక 29 సెప్టెంబర్ సోమవారం నాడు 6వ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హనుమంత వాహన సేవపై మలయప్ప స్వామి విహరించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం, అంటే బంగారు రథం అంటారు, బంగారు రథంపై స్వామివారు ఊరేగుతారు. ఇక రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహన సేవ, లక్ష్మీ కటాక్షానికి ప్రతిరూపమైనటువంటి గజవాహన సేవపై మలయప్ప స్వామి ఊరేగనున్నారు. ఇక 30వ తారీఖు సెప్టెంబర్ మంగళవారం 7వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగనున్నారు. ఇక రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. అక్టోబర్ 1 నాడు బుధవారం 8వ రోజు సుమారు 6 గంటలకు రథోత్సవం జరగబోతోంది. రథోత్సవం నాడు ఆ రథాన్ని లాగడానికి ఎంతో మంది కూడా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు, చాలా పోటీ పడుతూ ఉంటారు. సో ఇక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు ఊరేగుతారు. అటు తర్వాత అక్టోబర్ 2 గురువారం 9వ రోజు, ఇది ఆఖరి రోజు, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకి ఉత్సవం జరుగుతుంది. అటు తర్వాత తిరుచి ఉత్సవం జరుగుతుంది. ఇక
ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్థాన ఘట్టం అనేది జరగబోతోంది. ఇక సాయంత్రం బ్రహ్మోత్సవం అనేది 7 గంటలకు ముగుస్తుంది కాబట్టి ధ్వజ అవరోహణం జరగబోతోంది. సో ఈ ఘట్టాన్ని ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రత్యేకించి ఈ సంవత్సరం కొత్తగా అంటే ఇస్రో నుంచి కమాండ్ కంట్రోల్ని రూమ్లో అనుసంధానం చేస్తూ వచ్చేటువంటి క్రౌడ్ని కొంత కంట్రోల్ చేసే విధంగా కూడా పనిచేసే విధంగా టీటీడీ ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. అయితే వాహన సేవలు జరిగేటువంటి సమయంలో కావచ్చు, లేకపోతే భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారిని ప్రత్యక్షంగా ప్రశాంతంగా చూడడానికి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 16 వాహనాల పైన 9 రోజుల పాటు మలయప్ప స్వామి ఊరేగనున్నటువంటి నేపథ్యంలోనే అటు తిరుమలకి మన రాష్ట్రం నుంచే కాకుండా అటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఏదైతే మహారాష్ట్ర నుంచి కూడా అధికంగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ముఖ్యంగా తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో తిరుమల శనివారాలు కాబట్టి నడిచి వస్తూ ఉంటారు కాబట్టి అటువంటి భక్తులకి ప్రాధాన్యం ఇచ్చే విధంగా టీటీడీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఒక వాహన సేవలు జరిగే సమయంలో కావచ్చు, అంటే శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలైతే టీటీడీ ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇవాళ అంకురార్పణతో ప్రారంభమయ్యేటువంటి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2వ తారీఖున ధ్వజ అవరోహణంతో ముగుస్తుంది. సో ఈ 9 రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తిరుమలలో దేదీప్యమానంగా ఉండే విధంగా అసలు ఏదైతే హిందుత్వం వైపు అదే రకంగానే ఒక ఆధ్యాత్మికంగా ఉట్టిపడే విధంగా కూడా తిరుమల తిరుపతి మొత్తం కూడా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుకుంటోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.